హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాత్రం నేను సొరకాయతో గారెలు చేశాను. గారెలు మాత్రం అందరూ మినప గారెలు, ఇంకా పెసర గారెలు ఇలా ఏదో ఒక విధంగా పప్పులు యూజ్ చేసి చేస్తారు. నేను మాత్రం వెజిటేబుల్ యూజ్ చేసి ఈ విధంగా గారెలు చేశాను. ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఇలా బియ్యం, మినపప్పు కొన్ని వేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర బియ్య పిండి లేదు. మీ దగ్గర బియ్య పిండి ఉంటే యూస్ చేసుకోవచ్చు. శనగపిండి ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. మినపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని మనం మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. నెక్స్ట్ నేను సొరకాయనైతే ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. వీటిని కడిగి కాసేపు ఆరనిచ్చి ఇలా పెట్టుకున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ ఉంటే మీరు ఇప్పుడే స్టార్టింగ్లోనే తీసి ఒక గిన్నెలోకి సొరకాయని స్క్వీజ్ చేసే వాటర్ వస్తాయి కదా, వాటిని ఒక గిన్నెలోకి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు పిండి అంత ఎక్కువ లూజ్గా అవుతుంది అనుకుంటే ఆ వాటర్ యూస్ చేయడం అవసరం లేదు. కావాలి అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బియ్యపిండి, మినప్పిండి ఉంది కదా, వాటిని అయితే వేసుకోవాలి. మీకు ఈ శనగపిండి, బియ్యపిండి ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. లేదంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే. ఆ తర్వాత అందులో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లో గ్రీన్ చిల్లీస్ కూడా యూస్ చేయొచ్చు. ఆ గ్రీన్ చిల్లీస్ని మనము పేస్ట్ చేసి ఇందులో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్, ధనియా పౌడర్ వేసుకుందాం. ఈ విధంగా ఇవన్నీ వేసి మనం ఒకసారి వాటిని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ కన్సిస్టెన్సీని కలుపుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ అసలు అవసరం లేదు. ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ కదా సొరకాయ, ఆ వాటర్ కంటెంట్ ఉన్న సొరకాయని దీనికి యూజ్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ మనకు పట్టదు. ఈ విధంగా మనమైతే పిండి కలుపుకొని ఇలా గారెల్లాగా అయితే మనం చేసి రెడీగా పెట్టుకుంటే వెంటనే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ముందే ఈ విధంగా అన్ని గారెల షేప్స్లో చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఆయిల్లో వేసుకోవడానికి వెంటనే ఈజీగా అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ ముందే చేసి పెట్టుకున్నాను. ఇందులో మాత్రం అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేసే మాత్రం ఇంకా మీరు పిండి ఎక్స్ట్రా యాడ్ చేస్తూనే ఉండాలి. అందుకని అవసరం ఉండదు. ఈ సొరకాయలో కూడా వాటర్ ఎక్కువ ఉందనుకుంటే మాత్రం ముందే తీసి పెట్టుకోండి. లేదంటే పిండి ఎక్కువ కలపాల్సి వస్తుంది. తర్వాత నేను ఇవి చేసేలోపు అయితే నేను ఆయిల్ని అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. వెంటనే నేను ఆ రెడీ చేసుకున్న గారెలను అయితే ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. స్టవ్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ ఇలా టర్న్ చేస్తూ మనము మంచిగా కాల్చుకోవాలి. బాగా కాలితేనే మంచిగా క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా ఉడుకుతుంది. ఈ విధంగా సొరకాయ కర్రీ అంటే చాలామందికి నచ్చదు. నేను మాత్రం అస్సలే తినను సొరకాయ. సో నాకు మాత్రం ఈ ఐడియా వచ్చి ఈ విధంగా చేస్తే ఎవరైనా ఈజీగా తింటారనిపించింది. అందుకని నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. కానీ ఇలా చేసిన తర్వాత అసలు సొరకాయ ఫ్లేవరే తెలియదు మనకి, అంత టేస్టీగా ఉన్నాయి గారెలు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.